శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని నమ్ముతాం. కానీ దేవాదాయ శాఖలో నియామకాలు, బదిలీలు, భూముల కేటాయింపులు ఇవన్నీ ఆ శాఖ మంత్రికి కూడా తెలియదు. దేవుడికైనా తెలుసో లేదో తెలియదు. అంత అడ్డకోలుగా జరుగుతూ ఉంటాయి. సరిచేయడానికి ప్రతి మంత్రి ప్రయత్నిస్తారు ఆరంభంలో, ఆ తర్వాత అవతలో లీగల్ లిటిగేషన్కి వెళ్ళగానే వదిలేస్తారు. అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారో ఆ అధికారిని పట్టుకుని లేదా లీగల్గా కథ నడిపే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. హయ్యెస్ట్ లీగల్ లిటిగేషన్స్ ఉన్నటువంటి ఏకైక శాఖ ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ. ఇప్పుడు మరొక కొత్త లిటిగేషన్, మరి ఇదైనా మంత్రికి తెలుసో లేదో తెలియదు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణపై సుమోటోగా కోర్టు దిక్కన కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. తాను అర్హుడైన జూనియర్కు పదోన్నతి ఇచ్చారంటూ మొరమళ్ళ ఆలయ ఈవో లక్ష్మీనారాయణ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గతంలో తన సీనియారిటీని ఖరారు చేసిందని, ఇప్పుడు తనకంటే జూనియర్కు పదోన్నతి ఇచ్చారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో పదోన్నతుల ఆదేశాల పత్రాలను తమ ముందుంచాలని సుమోటోగా కోర్టు దిక్కన కేసును పెండింగ్ వ్యాజ్యాలకు జడ్జి చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అంతర్వేది ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ కూడా తనకంటే జూనియర్కు పదోన్నతి ఇచ్చారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆదేశాల కాపీలను వారంలో తమ ముందుంచాలని న్యాయస్థానం ఆదేశించింది. దేవాదాయ శాఖలో 100 మందికి పైగా ఇటీవల పదోన్నతులు ఇవ్వడంతో అర్హులై పదోన్నతి దక్కని వారు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. మరి ఇది కొట్టు సత్యనారాయణ గారికి తెలుసో లేదో చూడాలి.